అనగనగా అడవికి దగ్గరలో ఒక పూరి గుడిసె ఉంది. ఆ గుడిసెలో అన్న చెల్లెళ్ళు ఉండేవారు. చెల్లెలు పెళ్లి ఈడుకొచ్చింది. రివాజు ప్రకారం చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత అన్నది. అన్న ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఒకరోజు వేటాడుతూ వేటాడుతూ దారి తప్పి ఒక యువకుడు ఇటువైపుకి వచ్చాడు. అప్పటికే చీకటి పడిపోయింది. వీళ్ళు ఉండే గుడిసె ముందు ఆగి ఆశ్రయం ఇస్తారా అని అడిగాడు. వాళ్ళు ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఇచ్చి మర్యాదలు చేశారు. అలసట వలన ఆ మర్నాడు కూడా అతను అక్కడే ఉండిపోయాడు. చెల్లెలు ఆ యువకుడు ఇద్దరూ ఒకరినొకరిని ఇష్టపడ్డారు. అన్నయ్య అంగీకరించి ఇద్దరికీ పెళ్లి చేశాడు. చెల్లెలు భర్తతో అతని ఇంటికి కాపురానికి వెళ్ళిపోయింది. చెల్లెలు అత్తారిల్లు ఆ అడవికి చాలా దూరంలో ఉంది. చాలా నెలలు గడిచాయి. చెల్లెలు బావ ఎలా ఉన్నారో చూడాలని అన్న బయలుదేరాడు. దారిలో తినడానికి కొన్ని పళ్ళు ఇంకా తేనె తీసుకువెళ్ళాడు. ఆ దారిలో ఎన్నో నదులు, అడవులు, కాలువలు, కొండలు ఉన్నాయి. అవి దాటితే గాని అతను చెల్లెలి ఊరు చేరుకోలేడు. ఇవన్నీ కాకుండా ఆ దారి అంతటా పులులు, క్రూర మృగాలు ఎదురవుతాయి. అందుకని అతను ఎంత బలవంతుడైనప్పటికీ విల్లు, గొడ్డలి తీసుకుని బయలుదేరాడు. రోజంతా నడిచి అలసిపోయిన తను దారిలో ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి అవుతూ ఉంది. కొంత సమయం తర్వాత అడవిలో జంతువుల కదలిక మొదలైంది. కింద ఉంటే ప్రమాదం అనుకుని చెట్టుపైకి ఎక్కాడు. చెట్టు కొమ్మల్లో కూర్చుని తన వెంట తెచ్చుకున్న పళ్ళు తిని అక్కడే నిద్రపోయాడు. మధ్యరాత్రి ఏదో అలికిడి విని నిద్ర లేచి చూశాడు. చెట్టు కింద పులులు, ఎలుగుబంట్లు అటు ఇటు తిరుగుతున్నాయి. చూసి భయపడి ఏం మాట్లాడకుండా తెల్లవారే వరకు ఆ చెట్టు కొమ్మ పైనే ఉండి పులులు అక్కడి నుండి వెళ్ళిపోయాక చకచకా చెట్టు దిగి వేగంగా అటు ఇటు చూసుకుంటూ మొత్తానికి అడవి దాటి ఊరికి చేరుకున్నాడు. రాక రాక అన్నయ్య మొదటిసారిగా ఇంటికి రావడం చాలా సంతోషం కలిగించింది చెల్లెలికి. ఆ సమయంలోనే చెల్లెలికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన సంతోష సమయంలో చెల్లెలు, ఆమె భర్త అన్నకు ఘనంగా మర్యాదలు, సత్కారాలు చేశారు. తర్వాత జాతకం చూపించారు. చెల్లెలి కొడుకు జాతకంలో దోషం ఉంది, ఈ పిల్లవాడికి పెళ్లి సమయంలో పులిగండం ఉంటుంది అని చెప్పారు పూజారి. ఆ మాట కాస్త బాధ కలిగించినా తిరిగి అందరూ కోలుకున్నారు. అన్నయ్య తిరిగి బయలుదేరే సమయం వచ్చింది. చెల్లెలు భర్త ఇలా అన్నాడు, రాక రాక వచ్చావు, అలాగే కొడుకు పుట్టిన సంతోష సమయంలో నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అన్న ఇలా చెప్పాడు, నా కోరిక ఒక్కటే, నా మేనల్లుడి పెళ్ళి నా సమక్షంలోనే జరగాలి, ఈ కోరిక నెరవేర్చండి అని చెప్పి తిరిగి బయలుదేరిపోయాడు. నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఋతువులు, కాలాలు మళ్ళీ మళ్ళీ వచ్చి మారుతున్నాయి. మేనల్లుడు యుక్త వయసుకు వచ్చాడు. తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అన్న కోరిక ప్రకారం కబురు పంపారు. అన్న తన విల్లు, గొడ్డలి తీసుకుని ఆగమేఘాల మీద చెల్లెలి ఊరు చేరుకున్నాడు. అన్న వెళ్ళేసరికి పెళ్లి వేడుకలు, విందులు, వినోదాలు గొప్ప ఆర్భాటంగా సాగుతున్నాయి. ఏవో కారణాలు చెప్పి అన్న వాటిలో పాల్గొనలేదు. పెళ్ళికొడుకు విడిదికి దగ్గరలోనే తన విల్లు, గొడ్డలి తీసుకుని మేనమామ అక్కడే విశ్రాంతి తీసుకోసాగాడు. కంటి మీద కునుకు లేకుండా మేనల్లుడు నిద్రిస్తున్న గది ముందే కాపలా ఉన్నాడు. మేనల్లుడు తెల్లవారు లేచి చల్లగాలి కోసం బయటికి వచ్చి పొలంలో తిరగసాగాడు. మేనమామ ఎంత చెప్తున్నా వినలేదు. అక్కడే పొదల్లో దాగి ఉన్న ఒక పులి మేనల్లుడి మీదకి చెంగున దూకింది. అయితే ఆ క్షణం కోసమే ఇన్నేళ్లు ఎంతో జాగ్రత్తతో ఎదురు చూస్తున్న మేనమామ కన్ను మూసి తెరిచేలోపు పులి మీదకు దూకి చేతిలో ఉన్న గొడ్డలితో నరికి చంపేశాడు. అన్న చూపిన శ్రద్ధకు, త్యాగానికి ఆనందం పట్టలేక పాదాల మీద పడి ఏడుస్తూ చెల్లెలు తన బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పింది. తర్వాత సంతోషంగా పెళ్లి జరిపించి అందరూ ఆనందంగా ఉండసాగారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.